హాయ్ అండి అందరికీ. ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ నుంచి థర్డ్ లెసన్ అనమాట. నేల బొగ్గు పెట్రోలియం అనే లెసన్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ వైజ్గా ఎవ్రీ లైన్ కూడా మనం బిట్గా ప్రిపేర్ చేస్తూ ఒకసారి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే తరగని సహజ వనరుల గురించి సరికానిది ఏమిటి? ఇక్కడ సరికానిది తరగని సహజ వనరుల గురించి సరికానిది. ఈ వనరులు ప్రకృతిలో అపరిమితంగా ఉంటాయి కాబట్టి తరగవు. మరి మానవ కార్యకలాపాల వల్ల కూడా తరిగిపోవు కాబట్టి ఇవి తరగని సహజ వనరులు. మరి ఉదాహరణ ఏమిటంటే సూర్యరశ్మి, గాలి. అలాగే ఉదాహరణ అడవులు, వన్యప్రాణులు అనేది రాంగ్. అడవులు, వన్యప్రాణులు తరిగిపోతాయి కాబట్టి. నెక్స్ట్ వన్, తరిగిపోయే సహజ వనరుల గురించి మరి సరికానిది ఏమిటి? మరి ప్రకృతిలో ఈ వనరులు పరిమితంగా ఉంటాయి కాబట్టే తరిగిపోతాయి. మరి ఇవి మానవ కార్యకలాపాల ద్వారా కూడా తరిగిపోవచ్చు. మరి వనరులకు ఉదాహరణ ఏమిటవుతాయి? అడవులు, వన్యప్రాణులు, ఖనిజాలు, నేలబొగ్గు, పెట్రోలియం, సహజవాయువు ఇవన్నీ కూడా తరిగిపోయే సహజ వనరులకి ఉదాహరణ. మరి ఇక్కడ సూర్యరశ్మి, గాలి అనేది తరగవు. సో ఇక్కడ మనకి సరికానిది ఆప్షన్ 4. శిలాజ ఇంధనాలకు సంబంధించి సరి అయినది ఏది? శిలాజ ఇంధనాలు అంటే ఇవి జీవుల యొక్క మృత అవశేషాల అంటే శిలాజాల నుండి తయారవుతాయి. ఇవి తరిగిపోయే సహజ వనరులు. బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు శిలాజ ఇంధనాలుగా చెప్పబడతాయి. పైవన్నీ సరి అయినవి. ఇక్కడ చూస్తే మనకి పైవన్నీ సరి అయినవి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, నేలబొగ్గుకు సంబంధించి సరికానిది ఏది? నేలబొగ్గుకు సంబంధించి సరికానిది ఏది? మరి మెత్తగా నలుపు రంగులో పిండిలా ఉంటుంది. మెత్తగా నలుపు రంగులో పిండిలా ఉంటుంది. మరి ఆహారాన్ని వండడానికి ఉపయోగించే ఇంధనాలలో నేలబొగ్గు ఒకటి. రైలు ఇంజన్లలో నీటి ఆవిరిని ఉత్పత్తి చేసి ఇంజన్ నడపడానికి ఉపయోగించేవారు. థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ చూస్తే మనకి థర్మలు, అలాగే రైలు ఇంజను, ఆహారం వండడానికి 3 రైట్ ఆన్సర్సే. మరి మెత్తగా నలుపు రంగులో ఉంటుంది అనేది రాంగు. గట్టిగా ఉంటుంది అనమాట. గట్టిగా నలుపు రంగులో ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో శిలాజ ఇంధనం కానిది ఏది? శిలాజ ఇంధనం అంటే బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు 3 కూడా శిలాజ ఇంధనాల కింద వస్తుంది. సూర్యరశ్మి అనేది కాదు. నేల బొగ్గులో ప్రధానంగా ఉండేది ఏమిటి? నేల బొగ్గులో ప్రధానంగా ఉండేది కర్బనము. ప్రధానంగా ఉండేది కర్బనం. సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం భూమి లోతట్టున చనిపోయిన మొక్కలు మరియు మొక్కలు అనేటటువంటివి అధిక పీడనం మరియు ఉష్ణోగ్రత వలన నెమ్మదిగా నేలబొగ్గుగా మారింది? మరి ఎన్ని మిలియన్ సంవత్సరాల క్రితం అంటే 300 మిలియన్ సంవత్సరాల క్రితం. సో మనకి నేలబొగ్గు తయారు చేయాలంటే మరి ప్రయోగశాలలో 1 రోజులో, 2 రోజుల్లో లేదా 1 సంవత్సరంలో తయారు చేయగలదైతే కాదు. మరి ఇది 300 మిలియన్ సంవత్సరాల 300 సంవత్సరాలు కూడా కాదు, 300 మిలియన్ సంవత్సరాల మరి టైం పడుతుంది కాబట్టి మనం ప్రయోగశాలలో కూడా వీటిని తయారు చేయలేం. నెక్స్ట్ వన్, వృక్ష సంపద నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియ. వృక్ష సంపద నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియను ఏమంటారు అంటే కార్బోనైజేషన్ అంటారు. ఆల్రెడీ మనకి గత లెసన్లో వచ్చింది డ్రాగ్ అంటే ప్రవాహి ఘర్షణ అని. ఓకేనండి. నెక్స్ట్ వన్, గాలిలో వేడి చేసినప్పుడు నేలబొగ్గు మండి ప్రధానంగా విడుదలయ్యేటటువంటి వాయువు ఏంటి? నేలబొగ్గు మండి నేలబొగ్గు మండి ప్రధానంగా విడుదలయ్యేటటువంటి వాయువు కార్బన్ డైఆక్సైడ్. ఎందుకంటే నేలబొగ్గులో కర్బనం ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువు విడుదలవుతుంది. నెక్స్ట్ వన్, నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా తయారయ్యేటటువంటి ఉపయుక్తమైనటువంటి పదార్థం కానిది ఏమిటి? మనకి ఏ పదార్థాలు వస్తాయంటే కోక్ వస్తుంది, కోల్తార్ వస్తుంది, కోల్ గ్యాస్ వస్తుంది. ఈ బిట్యుమెన్ అనేటటువంటిది మనకి బిట్యుమెన్ అనేది రాదు. క్రింది వానిలో కోకునకు సంబంధించి సరి అయినది కానిది. ఓకేనండి. కోక్ అనేటటువంటిది ఒక దృఢమైన నల్లని సచ్ఛిద్ర పదార్థం. మరి ఇది దుర్వాసన గల నల్లని చిక్కన ద్రవం అనేది రాంగు. ఇది గట్టి పదార్థం కోక్ అనేటటువంటిది. నెక్స్ట్ వన్, కోల్తార్ అనేది మరి దుర్వాసన గల చిక్కని నల్లని పదార్థం అవుతుంది. మరి కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం ఏది అంటే కోక్లో ఉండేటటువంటిది కార్బన్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం ఏంటంటే కోక్. మరి స్టీల్ యొక్క తయారీలోని పలు లోహాల తయారీలో కూడా వీటిని కోక్ని ఉపయోగిస్తారు. క్రింది వానిలో దాదాపు 200 పదార్థాల మిశ్రమం ఏది?
కోలుతారు. ఈ కోలుతారు అనేటటువంటిది మరి నల్లని చిక్కని ద్రవం లాంటిది పదార్థం. అలాగే 200 పదార్థాల మిశ్రమం అనమాట ఇది. ఇంటి పైకప్పుకు వాడేటటువంటి పదార్థాల తయారీ పరిశ్రమలో ఇంటి పైకప్పుకు వాడే పదార్థాల తయారీ పరిశ్రమలో ఉపయోగించేది ఏంటంటే ఈ కోల్తార్ అనమాట. ఈ రోజుల్లో రోడ్లు వేయడానికి వాడేటటువంటి పెట్రోలియం ఉత్పత్తి ఏమిటి? ఈ రోజుల్లో రోడ్లు వేయడం కోసం ఇటువంటి పెట్రోలియం ఉత్పత్తి వాడుతున్నారు. ఈ బిట్యుమెన్ అనేది 3 కూడా మనకి నేలబొగ్గు యొక్క ఉత్పత్తులు. ఈ బిట్యుమెన్ అనేటటువంటిది మాత్రం పెట్రోలియం యొక్క ఉత్పత్తి. కీటకాలను తరిమేయడానికి వాడేటటువంటి నాఫ్తలీన్ ఉండలు లేదా నాఫ్తలీన్ గోళీలు అనేవి ఈ క్రింది దేనితో తయారవుతాయి అంటే ఈ కోల్ తారుతోనే తయారవుతాయి. కోల్ గ్యాస్ అనేది ఈ క్రింది దీనిని సంగ్రహించేటటువంటి ప్రక్రియలో లభిస్తుంది. ఈ కోల్ గ్యాస్ అనేటటువంటిది కోల్ తారుని సంగ్రహించేటటువంటి ప్రక్రియలోనే కోక్ను సంగ్రహించేటటువంటి ప్రక్రియలోనే మనకి లభిస్తుంది. కోక్ను సంగ్రహించేటటువంటి ప్రక్రియలోనే కోల్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. వీధి దీపాలను వెలిగించడానికి కోల్ గ్యాస్ను 1810లో మరి మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి దేశం ఇది. కోల్ గ్యాస్ని వీధి దీపాలు వెలిగించడానికి ఉపయోగించిన మొట్టమొదటి దేశం ఇది 1810లో లండన్. సముద్రంలో నివసించే జీవులు చనిపోవడంతో వాటి అవశేషాలు సముద్రం అడుగు భాగానికి చేరుకొని ఇసుక మట్టి పొరలతో కప్పబడడం వల్ల సముద్రంలో నివసించే జీవులు చనిపోవడంతో వాటి అవశేషాలు సముద్రం అడుగు భాగానికి చేరుకొని ఇసుక మట్టి పొరలతో కప్పబడటం వలన కొన్ని మిలియన్ సంవత్సరాలు అధిక పీడనం ఉష్ణోగ్రత ప్రభావం వలన ఏర్పడినవి ఏమిటి? అంటే ఇలా జరగడం వలన ఏం ఏర్పడతాయి అంటే పెట్రోలియం మరియు సహజ వాయువు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావిని అమెరికాలోని మరి పెన్సిల్వేనియాలో త్రవ్వినటువంటి సంవత్సరం ఇప్పుడు. మొట్టమొదటి చమురు బావిని అమెరికాలో తవ్వారు పెన్సిల్వేనియాలో. మరి ఎప్పుడు అంటే 1859. అస్సాంలోని మకుమ్ నందు చమురు ఉన్నట్లు గుర్తించిన సంవత్సరం ఎప్పుడు? అస్సాంలోని మకుమ్ నందు మరి మకుమ్ అనేటటువంటి ప్రాంతం నందు చమురు ఉన్నట్లు గుర్తించింది ఎప్పుడు అంటే 1867లో. భారతదేశంలో చమురు లభించేటటువంటి ప్రాంతం కానిది ఏమిటి? మరి అస్సాంలో చమురు లభిస్తుంది, మరి గుజరాత్లో లభిస్తుంది, ముంబై హైలో కూడా లభిస్తుంది, మరి చెన్నై అనేది కాదు. పెట్రోలియం యొక్క అణుఘటకం కానిది ఏమిటి? పెట్రోలియం యొక్క అణుఘటకం కానిది అంటే పెట్రోలియం నుంచి వచ్చేటటువంటి అణుఘటకం కానిది ఏమిటి అంటే ఈ కోల్ గ్యాస్ అనేది కాదు. కోకు, కోల్ గ్యాసు, కోల్తార్ ఈ 3 కూడా నేలబొగ్గు నుంచి లభిస్తాయి. సో మిగతావన్నీ పెట్రోలియం గ్యాస్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, కెందెనలు, మరి పారాఫిన్ మైనం, బిట్యుమెన్ ఇవన్నీ కూడా పెట్రోలియం యొక్క అణుఘటకాలు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చూడండి. ఈ క్రింది దీని నుండి హైడ్రోజన్ వాయువు లభిస్తుంది. మనకి కార్బన్ డైఆక్సైడ్ అయితే నేలబొగ్గు నుండి లభిస్తుంది. ఎందుకు? నేలబొగ్గులో ముఖ్యంగా ఉండేటటువంటిది కార్బన్ కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ నేలబొగ్గు నుంచి లభిస్తుంది. మరి హైడ్రోజన్ అనేటటువంటిది సహజ వాయువు నుండి లభిస్తుంది. నెక్స్ట్ వన్, పెట్రోకెమికల్స్ అనగానేమి? పెట్రోకెమికల్స్ అని అనగానేమి అంటే ఇక్కడ పెట్రోలియంని సహజ వాయువుని ఈ రెండింటిని కలిపి మనం పెట్రోకెమికల్స్ అంటారు. పెట్రోలియం మరియు సహజ వాయువు. గొప్ప వాణిజ్య ప్రాముఖ్యత కారణంగా నల్ల బంగారంగా పిలువబడేది ఏమిటి? గొప్ప వాణిజ్య ప్రాముఖ్యత కారణంగా నల్ల బంగారంగా పిలువబడేది ఏమిటి అంటే పెట్రోలియం. క్రింది వానిలో చాలా ముఖ్యమైనటువంటి శిలాజ ఇంధనం ఏది? చాలా ముఖ్యమైన శిలాజ ఇంధనం సహజ వాయువు. సహజ వాయువుకు సంబంధించి సరి అయినది కానిది ఏమిటి? సరి అయినది కానిది. మరి ఇది చాలా ముఖ్యమైన శిలాజ ఇంధనం. మరి దీనిని పైపుల ద్వారా నిల్వ చేయడం కూడా చాలా సులభం. మరి అధిక పీడనం వద్ద నిల్వ చేసి సిఎన్జిగా ప్రెసెస్ అనమాట. అధిక పీడనం వద్ద నిల్వ చేసి సిఎన్జిగా వీటిని నిల్వ చేస్తారు. మరి ఇది ఎక్కువ కాలుష్యాన్ని కలుగు చేస్తుంది అనేది రాంగ్. సో మనకి 4 అనేది సరికాదు. జెట్ విమానాల యొక్క ఇంధనంగా ఉపయోగించేది ఏమిటి? జెట్ విమానాల ఇంధనంగా ఉపయోగించేది కిరోసిన్. మరి విమానాలకి ఇంధనంగా ఉపయోగించేది పెట్రోల్. విమానాలకి ఇంధనంగా ఉపయోగించేది పెట్రోల్. మరి భారీ వాహనాలకి ఇంధనంగా ఉపయోగించేది లారీ,
నెక్స్ట్ బస్సు ఇలాంటి భారీ వాహనాలకి ఇంధనంగా ఉపయోగించేది డీజిల్. నెక్స్ట్ వన్ వ్యాజలిన్, క్రొవ్వొత్తులు, లేపన వంటి లేపనాల తయారీలో వీటిని ఉపయోగిస్తాం. వ్యాజలిన్, క్రొవ్వొత్తులు వంటి లేపనాల తయారీలో ఉపయోగించేది పారాఫిన్ మైనం. రసాయనాలు, ఎరువుల తయారీకి వాడే ముడి పదార్థంగా వాడేది. రసాయనాలు, ఎరువుల తయారీకి ముడి పదార్థంగా దేన్ని ఉపయోగిస్తాం? సహజ వాయువునే ఉపయోగిస్తాం. మన దేశంలో సహజ వాయువు కనుగొన్నటువంటి రాష్ట్రాలు కానిది ఏమిటి? సహజ వాయువుని ఎక్కడెక్కడ కనుగొన్నారు? అటువంటి రాష్ట్రం కానిది ఏమిటి అంటే ఇక్కడ మన దేశంలో వీటన్నింటి దగ్గర కూడా సహజ వాయువు ఉత్పత్తులు, సహజ వాయువుని కనుగొనడం జరిగింది. మరి తమిళనాడు అనేది కాదు. త్రిపుర, రాజస్థాన్, మహారాష్ట్ర, కృష్ణగోదావరి డెల్టా ఇవన్నీ కూడా సహజ వాయు నిక్షేపాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ భారతదేశంలో భారీ వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్ లేదా డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో ప్రజలకు తెలియజేసేటటువంటి సంస్థ ఏది? పీసీఆర్ఏ. పీసీఆర్ఏ అనేటటువంటి సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ పీసీఆర్ఏ యొక్క విస్తరణ రూపం ఏంటి? పీసీఆర్ఏ యొక్క విస్తరణ రూపం పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్. ఆర్గనైజేషన్ కాదు, అసోసియేషన్. రీసెర్చ్ నెక్స్ట్ కన్జర్వేషను పెట్రోలియం. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ వన్ భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్ లేదా డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో పీసీఆర్ఏ వారు ప్రజలకు ఇచ్చేటటువంటి చిట్కాలు కానిదేంటి? ఇక్కడ చూస్తే మనకి వీలైనంత వరకు స్థిరమైన మితమైన వేగంతో ప్రయాణించాలి. మరి ట్రాఫిక్ లైట్ల వద్ద వేచి ఉండాల్సిన ప్రదేశంలో ఇంజిన్ను ఆపివేయరాదు అన్నారు. ఆపివేయరాదు అనేది మనకి ఇక్కడ సరికాదు, ఎందుకంటే ఆపివేయాలి కాబట్టి. నెక్స్ట్ టైర్ కూడా పీడనం అంటే ఎయిర్ పీడనం తగినంతగా ఉండేటట్లుగా నిర్ధారించుకోవాలి. మరి వాహనం నిర్వహణ అనేటటువంటిది క్రమం తప్పకుండా జరిగేటట్లుగా చూడాలి. ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు. క్రింది వాటిలో సరి అయినది ఏది? మరి ఇక్కడ పెట్రోల్ కంటే సిఎన్జి ఎక్కువ కాలుష్యకర ఇంధనం. ప్రయోగశాలలో శిలాజ ఇంధనాలను తయారు చేయవచ్చు. కార్బన్కు దాదాపు స్వచ్ఛమైన రూపం కోక్. కిరోసిన్ శిలాజ ఇంధనం కాదు. వీటిలో మనకి ఇక్కడ ఇవన్నీ చూస్తే ఇది మాత్రమే మనకి ఇక్కడ సరి అయినది. ఈ మిగతావన్నీ కూడా సరి కానివి. పెట్రోల్ కంటే సిఎన్జి కాలుష్యం కాదు. మరి ప్రయోగశాలలో శిలాజ ఇంధనాలను తయారు చేయలేం. మరి కిరోసిన్ శిలాజ ఇంధనం. సో ఇలా అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్.